న్యూస్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశము మరియు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం నెల్లూరులోని త్యాగరాజ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సత్య సీతారామ శర్మ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిశైవ బ్రాహ్మణులు ఐక్యంగా సమస్యల కోసం ముందుకు సాగాలన్నారు. 84 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ ఆదిశైవ అర్చకులకు అనేక విధాలుగా సేవలు అందిస్తూ శైవులకు ఎక్కడ సమస్యలు వచ్చినా నిరంతరము పోరాడుతూ వారి సమస్యల కోసం పనిచేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో ఆదిశైవ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని తెలిపారు. అనంతరము ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ సేవా బ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా కొండా కాపు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా గుడ్లూరు పనికుమార్ శర్మ, రవికాంత్ శర్మ ఎన్నుకున్నారు. వారిని బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిశైవ బ్రాహ్మణ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలతో ముఖ్యంగా ఆదిశైవ సంఘం కొంత క్రమశిక్షణ కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న 2 అనుబంధ సంఘాలతోటి జిల్లాలో ఏర్పడి ఈరోజు జిల్లా మొత్తం మీద సేవా సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. నెల్లూరు జిల్లా ఆదిశైవ ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం ఈ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం 1941లో స్థాపింపబడి అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కమిటీలు మారుతూ అర్చకులకి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేదా డిపార్ట్మెంట్ వారితోటి మాట్లాడవలసిన విషయాలు కానీ లేదా విద్యార్థులకి తగు ఆగమ సూచనలు కానీ పండితులు చేస్తూ ఈ సంఘాన్ని దినదినాభివృద్ధిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి కొత్తగా ఈ కార్యవర్గం ఏర్పాటు జరిగింది. వారు కూడా అదేవిధంగా పెద్దలు ఆచరించిన విధంగానే అర్చకులందరికీ కూడా సేవలు అందిస్తూ వారి పురోగాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. నేను ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు యనమండ్రి సత్య సీతారామ శర్మ, మురమల రాంబాబు అంటారు. నా పేరు కొండకావూరి శేషగిరిరావు శర్మ, కావలి అయ్యప్ప దేవస్థానంలో పూజారిని, ముసునూరు. నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆదిశైవ సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఇప్పుడే గత 3 సంవత్సరాలు కూడా ఉన్నాను. మన రాష్ట్ర నాయకులు తెలియజేసినట్లుగా జిల్లా సంఘ సభ్యులు అందరం కూడా కలిసి మా అర్చకులకి ఎలాంటి ఏ సమస్యలు వచ్చినా అవన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా తీరుస్తూ ఉన్నాము. అందులో ప్రధానంగా ఈ నెల్లూరు జిల్లాలో అన్ని సంఘాలు కూడా కలిసి ఐకమత్యంగా ఉండి ప్రతి దాంట్లో పనిచేస్తున్నాం.
ఇది ఉదాహరణ మాత్రమే. అంటే గతంలో చాలా కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము అన్ని సంఘాలను కూడా ఒక ఫోన్ తోట కూడా అందరం కలుసుకొని వచ్చేసి అక్కడ సమస్యలు తీరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మాలో వేరుబాటు లేకుండా, ఏ సంఘానికి వేరుపాటు లేకుండా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఏ సమస్యలు వచ్చినా దిగ్విజయంగా చేసుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి మా ప్రజలకి కానీ, ఎవరికైనా సంఘాలకు కానీ, అర్చకులకు కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి ఏ యొక్క రావాల్సిన ఏమున్నా కూడా అన్నీ కూడా తెప్పించుకొని అందరికీ సహకారం చేస్తాము. అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. భవిష్యత్తు ప్రణాళిక కూడా త్వరలో నిర్వచించుకొని ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలా, ఇంకా ప్రజాక్షేమ కోసం, ప్రజా సమస్యలు తీర్చేదానికోసం కూడా ఏ సమస్యలు చేయాలని కూడా చేయడానికి అన్ని రకాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. జై ఆదిశైవ, జై శ్రీ ఆదిశైవ. నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టపుత్రరాభ్యాం నగేంద్రకన్యాం షకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నా పేరు గుడ్డూరు ఫణికుమార్ శర్మ. నూతనంగా నెల్లూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘానికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 1941 నుంచి కూడా ఈ యొక్క సంఘం రాష్ట్రంలో ఉన్నది. కాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో చాలా బలిష్టంగా ఉన్నది. అలాంటి సంఘాన్ని ఈ యొక్క నెల్లూరులో ఉండేటువంటి శివాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి ఆదిశైవులందరినీ కూడా ఒక తాడిని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 500 కుటుంబాలు, ఈ యొక్క ఆదిశైవ కుటుంబాలు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మురమళ్ళ రాంబాబు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి పత్రి అనిల్ కుమార్ గారు, అట్లాగే కోశాధికారి మురుపుడి కిషోర్ కుమార్ గారు అందరూ కూడా విచ్చేశారు. ఇంకా ఇతర జిల్లాల యొక్క అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. అట్లాగే ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ఆదిశైవ సోదరులందరికీ కూడా, మహిళా మండలందరికీ కూడా అందరికీ కూడా ఈ యొక్క సభ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదిశైవులందరూ కూడా కలిసికట్టుగా ఉండి అర్చకుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారంతో ఎంతటి కార్యాన్ని సాధించగలమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై ఆదిశైవ, జై జై ఆదిశైవ.